పెహల్గాంలో పాక్ టెర్రరిస్టుల ఉగ్రదాడిలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు ఉగ్రవాదులకు ఏ సంబంధం లేదని పాకిస్తాన్ చెప్తున్నప్పటికీ ఆర్మీ మరోసారి కాల్పులకు తెగబడింది. జమ్మూ కాశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరీ పాక్ ఆర్మీ ఈ దుశ్చర్యకు పాల్పడడం అందరూ కూడా చూస్తూనే ఉన్నారు. పాక్ సైన్యం కాల్పులకు భారత్ సైన్యం ధీటుగా బదిలిస్తోంది. ఏప్రిల్ 22న జరిగిన పెహల్గాం ఉగ్రవాది దాడి వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు భారత సైన్యం ఆపరేషన్ కొనసాగిస్తోంది. బండిపోరాలో జరిగిన ఎన్కౌంటర్ లో లష్కర్ తోయిబా టాప్ కమాండర్ అలాస్ లల్లీ హతమయ్యాడు. పెహల్గాంలో 26 మంది ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల ఏరివేతపై కొనసాగుతున్న ఆపరేషన్ లో భాగంగా జరిగిన ఎన్కౌంటర్ లో టెర్రరిస్ట్ లల్లీ హతమయ్యాడు. పక్కా సమాచారంతో భారత్ బలగాలు అక్కడికి వెళ్లగా టెర్రరిస్టులు కాల్పులు జరపగా భారత సైన్యం ఎదురు కాల్పులతో బదిలిచ్చింది. ఈ కాల్పుల్లో లష్కర్ తోయిబా టాప్ కమాండర్ హతం కాగా 2 భారత జవాన్లకు కూడా గాయాలయ్యాయి. పాక్ ఆర్మీ నియంత్రణ రేఖ వెంట కాల్పులు మొదలు పెట్టగానే స్పందించిన భారత్ ఆర్మీ ఎదురు కాల్పులు జరుగుతోందని అధికారులు తెలిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, మంగళవారం నాడు పెహల్గాంలో పర్యాటకులపై ద రెసిస్టెంట్ ఫోర్స్ కాల్పులు జరిపి 26 మంది పౌరులని హత్య చేసింది. వీరిలో 2 విదేశీయులు ఉండగా మరో 2 స్థానికులు అని అధికారులు తెలిపారు. పెహల్గాం ఉగ్రదాడితో 2 దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంటే పాక్ ఎదురు దాడులకు దిగేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే నియంత్రణ రేఖ వెంట శుక్రవారం ఉదయం కాల్పులు జరిపారు. పాక్ టెర్రరిస్టుల ఉగ్రదాడులతో విసిగిపోయిన భారత్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకోనుందని ప్రచారం జరుగుతోంది. కాల్పులు విరమణ ఒప్పందం రద్దు చేసుకోవాలని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తుందని భారత్ మీడియాలో కథనాలు కూడా వస్తున్నాయి. దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే నిర్ణయం తీసుకుని ప్రకటన చేసే అవకాశం లేకపోలేదు అని తాజా నివేదికలు కూడా చెప్తున్నాయి. పాక్ ను సింధు జలాల నిషేధంతో దెబ్బకొట్టగా దేశంలోని పాక్ పౌరులు సాధ్యమైనంత త్వరగా పాక్ వెళ్లిపోవాలని సూచించింది. అలానే అటారీ వాఘా సరిహద్దు సైతం మూసివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సింధు జలాల ఒప్పందం నిషేధం విధిస్తూ గురువారం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. అలానే భారత్ ప్రభుత్వ నిర్ణయాన్ని పాక్ జలశక్తి శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లేఖ కూడా రాసింది. పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి గతంలో జరిగిన ఉగ్రదాడులకు భిన్నంగా ఉందని తెలుస్తోంది. గతంలో భారత్ లో ఎవరు కనిపించినా వారిని లక్ష్యంగా చేసుకుని పాక్ ఉగ్రవాదులు పాక్ ఆర్మీ కాల్పులు జరిపేది. ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రజల మతాన్ని తెలుసుకుని మరీ కాల్పులు జరిపి మారణ హోమం సృష్టించారు. కొందరి ఐడి కార్డ్స్ కూడా పరిశీలించి ముస్లింస్ కాదు అని నిర్ధారించుకున్న తర్వాతే ది రెసిడెన్స్ ఫోర్స్ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దాదాపు 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.